వంశవృక్షం అనగా మన తాత ముత్తాతల వంశవృక్షం మన డిఎన్ఏ కాలం బట్టి కొంతమంది ఫేవరెట్ గాడ్స్ను పూజించుకుంటారు. అది వంశాచారం బట్టి కొంత ఫేవరెట్ గాడ్స్ ఉంటారు. కులాచారం అంటే ఏంటంటే సమూహం. ఇప్పుడు రజకులకందరికి ఒక దేవత ఉన్నది, మాదిగలకందరికి ఒక దేవత ఉన్నది, గౌడ్స్కందరికి ఒక దేవత ఉన్నది, పద్మశాలీయులకంత ఒక దేవత ఉన్నది, ఈ ముదిరాజులకంత ఒక దేవత ఉన్నది, రెడ్డిస్కంత ఒక దేవత ఉన్నది. ఒక్కొక్క కులాచారమునకు ఒక్కొక్క దేవత. వీళ్ళు కులదేవతలు. కేవలం ఆ ఊళ్ళో ఆ కులములకు మాత్రమే దేవత కాదు. ఒక్కొక్క క్యాస్టిజం అంటే ఒక్కొక్క క్యాస్టిజం యొక్క లెవెల్స్ని బట్టి ఒక్కొక్క దేవతను వాళ్ళు పెట్టుకున్నారు. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం నిన్న మొన్న వచ్చినాయి కావు ఇవి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వస్తున్నవి ఇవి. అయితే ఎటు చూసుకున్న మాకు కులదేవత దొరకలేదన్న వాళ్లకు ఈ కలియుగ ధర్మం బట్టి, ఈ కలియుగ పాదం బట్టి ఎల్లరకు అమ్మ ఎల్లమ్మ, ఎల్లమ్మని ఎవరైనా కులదేవతగా పూజించుకోవచ్చు. ఆమె రిజర్వేషన్ ఇచ్చేసింది. ఇకపోతే